మనకు ఒక చీడపురుగు ఉంది మన రాష్ట్రంలో. అతనికి అతనే పెట్టుకున్నాడు RRR అని. ఆ సినిమా ఏదో వచ్చింది కదా. అందుకని అతని పేరు కనుమూరి రఘురామకృష్ణరాజు. ఇతను చర్చిలకు వెళ్ళిన వాళ్ళ లిస్టులు తీసిరండి. దాంట్లో ఎస్సీలు ఎవరిని ఉంటే వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తాను. ఒక్కడిది కూడా క్యాన్సిల్ చేయలేకపోయాడు. ఆ పేదల గుడిసెలు, క్రిస్టియన్స్ ఉన్న గుడిసెలన్నింటినీ అన్యాయంగా బుల్డోజర్ పెట్టి ఆ ఉండిలో తొక్కించి తీసేశాడు. ఒకసారి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిస్తే నేను వెళ్ళి గట్టిగా మందలించడం జరిగింది. అక్కడ క్రైస్తవులకి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. పైగా డిప్యూటీ స్పీకర్, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ చాలా అసహ్యకరమైన, అంటే అప్రజాస్వామిక పనులు చేస్తూ ఉన్నాడు అతను. పైగా ఇతను ఏమన్నా మంచోడు అంటే ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి అనర్హుడు. ఎందుకంటే అతను ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం అన్నది పెట్టి ఒక 900 కోట్లు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుని ఈ 900 కోట్ల మీద వచ్చిన డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వచ్చిన 500 కోట్లు అంటే 1400 కోట్లు తీసుకుని బ్యాంకులకు ఇనాం పెట్టించాడు. సిబిఐ ఛార్జ్ షీట్ వేసి కేసు పెట్టాలని చూస్తే నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎఫ్ఐఆర్ ఎలాగేస్తారు, నన్ను అడగాలి కదా అని చెప్పి సుప్రీంకోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఈ 3-4 సంవత్సరాల నుంచి స్టేలో ఉన్నాడు మహానుభావుడు. బ్యాంకులను మోసం చేసిన మహాఘనుడు, 1400 కోట్లు మోసం చేసిన ఘనుడు. ఇతను రాజ్యాంగం గురించి మాట్లాడతాడు, అంబేద్కర్ గురించి మాట్లాడతాడు, దళిత క్రైస్తవుల గురించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు మీకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ అన్న వేస్తే తప్పేమీ కాదు, సిబిఐ ఎంక్వైరీ కంటిన్యూ చేయండి అని చెప్పి మొన్న వేసింది. మరి అయ్యగారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు. ఎందుకంటే పక్కా ఆధారాలు ఉన్నాయి సిబిఐ దగ్గర. ఎప్పుడు వెళ్ళిపోతాడో లోనకు తెలీదు. ఎందుకయ్యా మిడిసిపాటు, డిప్యూటీ స్పీకర్ అయ్యావు, ప్రజలందరినీ సమానంగా సోదరభావంతో అందరినీ దగ్గరికి తీసుకో. ఏదో కక్ష కట్టినట్టు. పైగా వీళ్ళు ఉన్నది 35,000, 3,50,000 వీళ్ళకి 30,000 చర్చిలు ఉన్నాయి. నీకెందుకు? ఎన్ని చర్చిలు ఉంటే క్రైస్తవులు నీకెందుకు? ఎవడిష్టం ఆడిది, ఎవడ మతం ఆడిది. ఎస్సీ కింద ఉంటాడు, దేవుడిని వేసిని ఆరాధిస్తాడు. అందరూ అంతే. నువ్వు ఏమైనా పీకగలవా? ఎవరిని పీకలేవు. వాళ్ళు దీపావళి చేసుకుంటారు, సంక్రాంతి చేసుకుంటారు, దళిత క్రైస్తవులు అన్ని పండుగలు చేసుకుంటారు. హిందూ ఆచారాలను పాటిస్తూ దేవుణ్ణి వాళ్ళ మనసుల్లో వాళ్ళు చర్చికి వెళ్ళి పూజించుకుంటారు. కాబట్టి ఇటువంటి చెత్త కబుర్లు మానేసి నీ బ్యాంకు ఆ కేసు గురించి ఆలోచన పెట్టుకుని చూసుకో. డిప్యూటీ స్పీకర్ పదవి అలాగా పోద్ది నీకు. ఎప్పుడు అరెస్ట్ అవుతావో తెలీదు. ఖచ్చితంగా అది జరుగుతుంది. మీతో మాట్లాడించడం వల్ల బీజేపీ యొక్క స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి రిలీజియస్ పాలరైజేషన్ ప్రజలు వెళ్తున్నారని మీరు నమ్ముతారా? అంటే బీజేపీ ఎజెండా అన్నది మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ రెండు కూడా హిందుత్వాన్ని పెంచి పోషించడం, హిందుత్వ భావాల్ని
రెచ్చగొట్టి దాని ద్వారా ఓట్ల రూపంలో లబ్ధి పొందాలని బీజేపీ యొక్క ఎత్తుగడ. వేళ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్, మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ గాడ్సే చంపేశాడు. మళ్ళీ ఇంకోసారి నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దాని పేరుని జీ రామ్జీ అంట, అంటే రాముడు పేరు రావాలి. ఎంత మంచి చట్టం మేమే తీసుకొచ్చాం. నేను పార్లమెంటులో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన చట్టం అది గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నేను పార్లమెంట్ మెంబర్గా ఉండగా బిల్ పాస్ అయింది 2005లో. అది మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్నాం, జాతిపిత. ఎందుకన్నా మొన్న రష్యన్ ప్రెసిడెంట్ వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అమెరికన్ ప్రెసిడెంట్ వస్తాడు, ఎక్కడికి వెళ్తాడు? గాంధీ సమాధి దగ్గరికి వెళ్తాడు, శాంతివన్ దగ్గరికి. అటువంటి గాంధీ పేరుని బీజేపీ తీసేసింది, మోడీ. అంటే వాళ్ళు రామ్జీ, గురూజీ రామ్జీయా ఏంటిది? జీ రామ్జీ. అంటే దీన్ని కూడా మతం వైపు తీసుకెళ్ళాలి. ఈ గ్రామీణ ఉపాధి హామీ కూలీలను కూడా ఈ మతం వైపు తీసుకెళ్ళాలి. జీ రామ్జీ, ఆయన వల్లే మనకి ఉపాధి దొరుకుతుంది అన్న ఒక భావాన్ని వ్యాప్తం చేయడానికని చెప్పి ఎదవ ఎత్తులు వేస్తూ ఉన్నారు. బట్ ఒకటేంటంటే భారతదేశంలోని పౌరులు, భారతదేశంలోని అన్ని మతాలు కూడా చాలా బాగుంటారు కింద లెవెల్లో. ఒక్క బీజేపీ రెచ్చగొడతా ఉంటారు తప్పితే తక్కిన వాళ్ళందరూ కలిసే ఉంటారు. బీజేపీ పవన్ కళ్యాణ్ అతనికి ఏంటంటే పదవి కావాలి, మోడీ ప్రాపకం కావాలి కాబట్టి అతను ఏదో అలా అంటాడు. అంతకుముందు అతను ఏంటి, అతను జనసేన జెండా ఏంటి? ఇజ్రాయెల్ జెండా. అతని స్టార్ ఇజ్రాయెల్లోనేమో బ్లూ ఉంటుంది, ఇతను రెడ్ పెట్టుకున్నాడు. అప్పుడు ఆ జెండా అది తయారు చేసి క్రిస్టియన్స్ని అట్రాక్ట్ చేయాలని చెప్పి నేను క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకున్నానని చెప్పాడు అంతకుముందు ఎలక్షన్లో. మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు. అంబేద్కర్కి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, కల్తీ లడ్డు అంటాడు. స్వామీజీల కన్నా ఎక్కువ రెచ్చిపోతూ ఉంటాడు ఆ డ్రెస్సులు వేసుకుని. ప్రయత్నిస్తున్నారు. దట్ ఈజ్ ఏ అటెంప్ట్ ఆఫ్ పాలరైజేషన్ ఆఫ్ హిందూయిజం. బట్ ఇండియాలో ఎంత లేదనుకున్నా కానీ మెజారిటీ హిందువులు ఉన్నా కానీ హిందూ భావంతో మెజారిటీ ప్రజలు భారతదేశంలో ఉండరు. దట్ ఈజ్ గ్యారంటీ. థ్యాంక్ యూ.